బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. బైబిల్ అంతట్లో ఒకే ఒక బాప్తిసం ఉన్నది, అది పాప క్షమాపణ నిమిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పొందాలి. మరి ఎందుకు పేతురు అంత ఖచ్చితంగా చెప్పాడనంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున బాప్తిసం ప్రభు చెప్పాడు కదా, మరి పేతురు ఇలాగ ఎందుకు చెప్పాడని చాలా మందికి ఒక ప్రశ్న ఉంది. క్రైస్తవ సంఘాలన్నీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇస్తాయి కదా, మరి మీరు మాత్రమే యేసుక్రీస్తు నామములో ఎందుకు ఇస్తున్నారు అని అడుగుతారు మమ్మల్ని. నేనంటానప్పుడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం అని చెప్పింది ఎవరికి? శిష్యులకి. మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారు బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గైకొన వాళ్ళని వారికి ఆజ్ఞాపించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన మనకి పైగా ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు. ఒక దేవుడే, ఒక్క దేవుడే అమ్మా, మనకు ఒక దేవుడే ఉన్నాడు. పాత నిబంధనలో తండ్రిగా యెహోవాగా ఉన్నాడు, కుమారుడిగా శరీరధారిగా యేసుగా వచ్చాడు, మన కొరకు బలి అర్పణ అయ్యి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరిశుద్ధాత్మగా మన కొరకు దిగి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉందరో వారి మధ్యన ఉంటానని చెప్పింది ఆయనే, నేను మీలో నివసించి సంచరిస్తానని చెప్పింది ఆయనే, యుగ సమాప్తి వరకు మీతో ఉంటానని చెప్పింది ఆయనే. అందుకే బైబిల్ చెప్తుంది, తండ్రిని గురించి మీతో నేను గూఢార్థంగా మాట్లాడుతుంది కానీ ఇక తండ్రిని గురించి మీతో మీ గూఢార్థంగా మాట్లాడక స్పష్టముగా చెప్పు గడియా వచ్చుచున్నది, ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు కానీ నేను తండ్రిని వేడుకుందని మీతో నేను చెప్పట్లేదు. తండ్రి 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 అన్నాడు, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, తండ్రి దగ్గరికి వెళ్తున్నాను అంటే ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళడం అంటే అక్కడ తండ్రి ఉన్నాడని కాదండి. ఆయన తన దైవత్వాన్ని విడిచిపెట్టి ఆ దైవత్వములో నుండి ఆయన కుమారత్వములోకి వచ్చి ఆ కుమారత్వములో రక్షణ కార్యాన్ని ముగించి తిరిగి మరలా ఆయన ఆ దైవత్వం అనే స్థానంలోకి వెళ్ళాడండి. హల్లెలూయా. కాబట్టి అపోస్తుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవ సంఘాన్ని హింసిస్తున్నప్పుడు, ఆ క్రైస్తవ సంఘాన్ని మనం చంపుతున్నప్పుడు ఏ దేవుడినైతే ఆరాధిస్తున్నాడో సౌలు యెహోవా దేవుడిని ఆరాధిస్తున్నాడు, అగ్ని స్తంభంగా ఉన్న దేవుడిని స్తుతిస్తున్నాడు. ఆ దేవుడే ఒక మధ్యాహ్న కాల సమయంలో ప్రత్యక్షమయ్యి ఆ వెలుగు ప్రకాశించినప్పుడు ఆ సౌలు పడిపోయి అంటున్నాడు, పడిపోయినప్పుడు